ఎంఎస్ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన అగద ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సాయి కామాక్షి భాస్కర్ల కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ప్రీమియర్లతో ముందుగానే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. కథలోని సస్పెన్స్ ఆసక్తి పెంచింది. అగద అంటే ఏమిటన్న విషయాన్ని ఇంటర్వెల్ వరకు దాచడం ఆసక్తి రేకెత్తించింది. అయితే ఆ రహస్యం బయటపడిన తర్వాత దైవ దుష్టశక్తుల పోరు కొంత రొటీన్ గా అనిపిస్తుంది. మహాదేవి ప్రయాణం, అగద లక్ష్యం, దాన్ని కట్టడి చేసే విధానం సెకండ్ హాఫ్ లో ఆసక్తిని పెంచాయి. కామాక్షి భాస్కర్ల తన పాత్రకు న్యాయం చేశారు. జోవికా విజయ్ కుమార్ కొన్ని సన్నివేశాల్లో భయపెట్టారు. భానుచందర్, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా తమ పరిధిలో ఆకట్టుకున్నారు. నేపథ్య సంగీతం, విజువల్స్ బాగున్నాయి. ప్రొడక్షన్ డిజైన్ మాత్రం కొంత కృత్రిమంగా అనిపించింది. క్లైమాక్స్ లో దుష్టశక్తిని లాక్ చేసే విధానం కొత్తగా అనిపిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి 158వ చిత్రంపై ఆసక్తికర ప్రచారం సాగుతోంది. బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కదిరి కాకాజీ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చిరంజీవి పుట్టినరోజైన ఆగస్టు 22న టైటిల్ తో పాటు ప్రత్యేక గ్లింప్స్ విడుదల చేయనున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. చిరంజీవి సినిమాల టైటిళ్లు అధికారిక ప్రకటనకు ముందే బయటకు రావడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తాజాగా బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిరంజీవి 158వ చిత్రానికి కదిరి కాకాజీ అనే పేరు వినిపిస్తుంది. ఈ టైటిల్ ని చిత్ర బృందం ఖరారు చేసిందనే ప్రచారం జరుగుతున్నా అధికారికంగా మాత్రం ధృవీకరణ రాలేదు. ఆగస్టు 22న మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్ ను ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. అభిమానులకు మరింత ఉత్సాహాన్ని అందించేందుకు నిమిషానికి పైగా నిడివి ఉన్న ప్రత్యేక గ్లిమ్స్ ని కూడా విడుదల చేయనున్నట్లు టాక్. వాల్తేరు వీరయ్య తర్వాత చిరంజీవి, బాబీ కలయిక రావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి కదిరి కాకాజీ ప్రచారానికి పుట్టినరోజు వేడుకల్లో అధికారిక ప్రకటనతో తెరపడుతుందా అనేది చూడాలి. నందమూరి బాలకృష్ణ, కొరటాల శివ కలయికలో తెరకెక్కాల్సిన ప్రాజెక్టుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భారీ బడ్జెట్ కారణంగా బాలకృష్ణ ఈ సినిమాను పక్కన పెట్టారనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో జరుగుతోంది. బాలకృష్ణ, కొరటాల శివ కాంబినేషన్ లో భారీ స్థాయిలో సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. సుమారు 150 కోట్ల బడ్జెట్ తో ఈ ప్రాజెక్టును రూపొందించనున్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే భారీ బడ్జెట్ తో వచ్చే రిస్క్ ను తగ్గించుకోవాలని బాలకృష్ణ భావిస్తున్నారనే వార్తలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. గతంలో సుమారు 200 కోట్ల వ్యయంతో తెరకెక్కాల్సిన హిస్టారికల్ కథను పక్కన పెట్టి 100 కోట్ల పరిధిలోని కథకు ఆయన అంగీకరించినట్లు సమాచారం. ఇదే కారణంతో కొరటాల సినిమా నుంచి కూడా వెనక్కి తగ్గారనే ప్రచారం మొదలైంది. మరోవైపు కొరటాల శివ దేవరా 2పై దృష్టి పెట్టనున్నారనే చర్చ సాగుతుంది. ఎన్టీఆర్ ప్రస్తుతం డ్రాగన్ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఆయన షూటింగ్ పూర్తయ్యాకే దేవరా 2పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. బాలయ్య ప్రాజెక్టు భవిష్యత్తుపై అధికారిక ప్రకటన కోసం ఎదురు చూడాల్సిందే. పాన్ ఇండియా సినిమాల విస్తరణతో హీరోయిన్ల పాత్రలు, మేకోవర్ల విషయంలోనూ మార్పులు కనిపిస్తున్నాయి. కథ డిమాండ్ మేరకు బోల్డ్, మోడర్న్ లుక్స్ లో కనిపిస్తున్న తారలపై చర్చ సాగుతుంది. పాత్ర కోసం చేసిన మార్పుల, గ్లామర్ కోసం చేసిన ప్రయత్నమా అనే ప్రశ్నలు సామాజిక మాధ్యమాల్లో తరచూ వినిపిస్తున్నాయి. టాక్సిక్ సినిమాలో నయనతార మనసాగదే పాటలో సిగరెట్ తాగే రగ్డ్ లుక్ లో కనిపించడం చర్చకు దారితీసింది. కియారా అద్వానీ పోషించిన నాదియా పాత్రలోని బోల్డ్ రొమాంటిక్ సన్నివేశాలపైన విమర్శలు వచ్చాయి. కథ డిమాండ్ మేరకే వాటిని తెరకెక్కించామని యష్ వివరణ ఇచ్చారు. పెద్దే సినిమాలో జాన్వీ కపూర్ పాత్ర కూడా ఇదే తరహాలో చర్చనీయాంశమైంది. తన పాత్రను కేవలం గ్లామర్ కే పరిమితం చేశారన్న విమర్శలపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేయగా దర్శకుడు బుచ్చిబాబు స్పందించారు. రష్మిక మందన, మృణాల్ ఠాకూర్, పూజా హెగ్డే వంటి హీరోయిన్లు కూడా విభిన్న లుక్స్ లో కనిపిస్తున్నారు. తృప్తి డిమ్రీ యానిమల్ తో బోల్డ్ పాత్ర ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. పాత్రకు తగ్గట్టు లుక్, బాడీ లాంగ్వేజ్ మార్చుకోవడం ఇప్పుడు సాధారణమైంది. అయితే అసలు కారణం కథ అవసరమా, మార్కెట్ వ్యూహమా అన్నదే చర్చగా మారుతుంది. ఎన్టీఆర్ భూషానికి శస్త్రచికిత్స జరగడంతో డ్రాగన్ షూటింగ్ కు తాత్కాలిక విరామం ఏర్పడినట్లు సమాచారం. ఈ సమయంలో ప్రభాస్ తో సలార్ 2 షూటింగ్ ను వేగవంతం చేయాలని ప్రశాంత్ నీల్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్ కు సుమారు 2 నెలల విశ్రాంతి అవసరమవుతున్న నేపథ్యంలో డ్రాగన్ చిత్రీకరణకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. ఈ విరామాన్ని ఉపయోగించుకుని ప్రభాస్ తో సలార్ 2 షూటింగ్ ను ప్రారంభించాలని ప్రశాంత్ నీల్ భావిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సలార్ 2కు సంబంధించిన సుమారు 20% చిత్రీకరణ పూర్తయినట్లు సమాచారం. ప్రభాస్, పృథ్వీరాజ్, సుకుమారన్ డేట్స్ అందుబాటులోకి వస్తే మిగిలిన భాగాన్ని వేగంగా పూర్తి చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ ఫౌజీ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు.
అనంతరం స్పిరిట్ పై దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. ఆ తర్వాత సలార్ 2, కల్కి 2 చిత్రాలకు సమయం కేటాయించే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది. మరోవైపు ఎన్టీఆర్ పూర్తిగా కోలుకున్న తర్వాత డ్రాగన్ షూటింగ్ ను మళ్లీ వేగవంతం చేసే అవకాశం ఉంది. ప్రశాంత్ నీల్ 2 భారీ చిత్రాలను ఎలా సమన్వయం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.